ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల గౌరవ ఆత్మీయ సభకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ అరగోపాల్ గారు, వారు ఇంకా రాలేదు. అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు, పాషం యాదగిరన్న, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, ప్రొఫెసర్ బాగయ్య గారు, ప్రొఫెసర్ పూర్వపాటి వెంకటరమణ గారు, అదేవిధంగా కోదండ రామ్ కూడా వస్తూ ఉన్నారు, చెరుకు సుధాకర్ అన్న గారు, గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్, వీళ్ళందరూ కూడా భక్తులు, తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దినటువంటి భక్తులు. ముఖ్య అతిథులు మా గద్దరన్న బిడ్డ. మా గద్దరన్న అంటే మాకు ప్రాణం. గద్దరన్న స్ఫూర్తితోటి వేలాది కాకుండా లక్షలాది మంది ఆయన స్ఫూర్తితోటే ఉద్యమం చేశాం. మా గద్దరన్న బిడ్డ ఇవాళ రావడం జరిగింది. మేము పోయి కలిసాం, బాబు మీరు రావాలి తప్పకుండా, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు గద్దరన్న కొడుకు కూడా రావడం జరిగింది. అదేవిధంగా బెల్లాయి నాయక్, సీమ శ్రీనివాసు, అదే భత్ర సోమయ్య గారు, రామగిరి ప్రకాష్ అన్న గారు, గోధుమల కుమారస్వామి గారు, మోహన్ బైరాగి, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా పిలిచాం. మా వెన్నెలమ్మను కూడా పిలిచాము. మా గద్దరన్న బిడ్డను ఇంకా రాలేదు, ఖచ్చితంగా వస్తుందని అయితే మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక నేను మాట్లాడాలంటే టీయూజేఏసీలో గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను పనిచేశాను. టీయూజేఎస్ అంటేనే ఈ రాష్ట్రం లోపల ఒక బలమైన శక్తి. జేఎస్ అంటేనే బలమైన శక్తి. ఎందుకంటే 2008 నుండి 14 వరకు నేను తెలంగాణ ఉద్యమం కూడా ప్రజా సంఘాల జేఏసీ ద్వారానే నేను ఉద్యమం చేశాను. కాబట్టి టీయూజేఎస్ అనేది ఒక బలమైన శక్తి. ఉద్యమకారుల జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టచ్చన్న ఉద్దేశంతో టీయూజేఎస్లో రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను 2 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నా. అయితే టీయూజేఎస్లో కొంతమంది వ్యక్తుల వల్ల టీయూజేఎస్కి మరి దెబ్బచ్చే పరిస్థితి ఉంది. కొంతమంది ఉద్యమకారులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వెలేయడం జరిగింది. టీయూజేఎస్ నుండి వెలేశాం. ఎందుకంటే టీయూజేఎస్ అనేది తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసమే కొట్లాడాలి తప్ప ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడం అన్నది ఇది తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమ లోకాన్ని కూడా అవమానించింది. కాబట్టి వాళ్ళందరినీ వెలేస్తూ ఇవాళ ఆ బాధ్యతలు ఇక్కడ ఉన్న మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా, నేను కానీ, మా మాధవక్క కానీ, మా రాజన్న కానీ, మా గుండమల్ల సీనన్న కానీ, అదేవిధంగా బాబన్న కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, ఇంకా చాలామంది, మా మట్ట రాజన్న కానీ, మా శీలం శంకరన్న కానీ, మా శ్యామలపల్లి చంద్రశేఖర్ కానీ, చాలామంది కూడా దీని మీద వేసుకున్నాం. ఒక బాధ్యతగా వేసుకున్నాం. ఈ రాష్ట్రం లోపల తెలంగాణ ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడం కోసం ఈ బాధ్యతను తీసుకున్నాం, భుజాల పైన వేసుకున్నాం. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి? తెలంగాణ ఉద్యమంలో అనేకమైన అన్నదమ్ములు, 1200 మంది బిడ్డలు అమరులైనరు. ఎంతో మంది, 1,30,000 మంది, దాంట్లో 50,000 పైచీలకు 65,000 మంది జైలు పాలైనారు. కడమ మంది అందరూ కూడా ఫోటో కటింగ్లు కానీ వాళ్ళు వివిధ రూపంలో ఉద్యమం చేశారు. వాళ్ళందరినీ వెలిక్కి తీయడమే టీయూజేసీ పనిగా పెట్టుకుంది. రాష్ట్రం లోపల అన్యాయాలను ఎదిరిస్తాం, తెలంగాణ ఉద్యమకారుల హక్కులను ఖచ్చితంగా సాధిస్తాం. ఇది మా ధైర్యం. నిజంగా ఉద్యమం అన్నది ఒక సెంటిమెంటు. ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం 1200 మంది అమరులైనరు, లక్షలాది మంది జైలు పాలై
ఇవాళ తెలంగాణ ఉద్యమం చేస్తే ఇవాళ నేనే తలకాయ పెట్టిన, సాగు నోట్లో తలకాయ పెట్టినా, నేనే తెలంగాణను తెచ్చినా అని 10 సంవత్సరాల అధికార పీఠంపై కూర్చున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులు 10 సంవత్సరాల పాలనలో గుర్తు రాలే. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళని ఆయన క్యాబినెట్ లో తీసుకొని 10 సంవత్సరాల పాలన కూడా చేసిండు, మనం అందరం చూసినాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ ఇచ్చింది మేమే, ఉద్యమకారులకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమకారులను మరోసారి నమ్మించింది. ఆ టైంలో ఏం చేయాలి? తెలంగాణ ఉద్యమకారులకు వేరే దారి లేదు, కేసీఆర్ను గెలిపించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చాం. ఈ 2 సంవత్సరాలన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి 2 సార్లు రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మాత్రమే తెలంగాణ ఇష్యూ తీసిండు, ప్రస్తావన తీసిండు తప్ప తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బిడ్డ ఇట్లనే అంటాం మేము, ఇక బిడ్డ రేవంత్ రెడ్డి ఇవాళ మేమే గింట తెలంగాణ ఉద్యమం చేయకుంటే, ఇలా తెలంగాణను మేము సాధించకుంటే, ఆడవాళ్ళము వేలాది మంది ఆడవాళ్ళలో నేను ఒక్కదాన్ని, నా మీద 6 కేసులు పెట్టి నన్ను జైల్లో పడేసిండ్రు. నా ఇంటి చుట్టూ పోలీసు పకారా ఉండే, అయినా భయపడకుండా ఉద్యమం చేసిన. మరి మాలాంటి వాళ్ళం ఏమైపోవాలి? ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను మోసం చేస్తూ ఇవాళ మీరు ఏం సాధిస్తారని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఒకటే అడుగుతా ఉన్నాం, మా డిమాండ్ ఒకటే, మీరు ఏదైతే 250 గజాల భూమి, 25,000 పెన్షను, సంక్షేమ బోర్డు పెట్టి ఎక్కడెక్కడ మారుమూల గ్రామాలలో ఉద్యమకారులు ఉంటే వాళ్ళని వెలిక్కి తీయడమే సంక్షేమ బోర్డు లక్ష్యం. అది తీసుకొస్తానని మాట ఇచ్చిన మీరు ఇవాళ ఎందుకు అబద్ధం ఆడుతూ ఉన్నారు? అంటే ఉద్యమకారులు ఎట్లా కనబడతా ఉన్నారు? ఇంకా 2 సంవత్సరాలన్నర టైం ఉంది. ఈ టైంలోపు గింట ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకుంటే కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు, నువ్వు పోయి నీ ఊర్లో ఉంటావు. ఇది రాసి పెట్టుకో, రేవంత్ రెడ్డి గారు రాసి పెట్టుకోయి, లైవ్ ముఖంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే మోసం చేయడము, ఎవరినైనా మోసం చేయొచ్చు. నువ్వు 6 గ్యారెంటీల ద్వారా ప్రజలందరినీ నువ్వు మోసం చేయొచ్చు, కానీ సెంటిమెంట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అనేకమైన కేసులను భరిస్తూ, అనేక ఇబ్బందులను భరిస్తూ ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు ఇంటెలిజెంట్ నా మీద పెట్టిండ్రు. కరీంనగర్లో భోగే పద్మ బయటికి వెళ్తుందని ఫోన్లు చేస్తారు ఇంటెలిజెన్స్. అంటే ఇలా నిఘా పెట్టించి ఎక్కడెక్కడ నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉద్యమకారులను. కానీ ఆగుతుందా ఉద్యమం? తెలంగాణ ఉద్యమం ఆగిందా? తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించేంత వరకు కూడా తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఆగదు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, టీయూజేఎస్కి రాష్ట్ర చైర్మన్ అయిన తర్వాత నా అన్నదమ్ములు అందరూ కూడా, పద్మక్క మీద 6 కేసులు ఉన్నాయి, జైలు పాలైంది. తెలంగాణ ఉద్యమం అంటే ఏందో ఆమెకు తెలుసు. తెలంగాణలో ఎంతమంది అసలు బాచారు, ఎంతమంది చనిపోయారు. కాబట్టి అక్క ఉండాలి అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని కూడా నేను స్వీకరించి ఖచ్చితంగా ఉంటానన్నాను. నన్ను చూస్తే చిన్న ఏజ్ లాగానే అనిపిస్తా, కానీ అనుభవం ఉంది, ఆలోచన ఉంది, ఆలోచన విధానం ఉంది నాలో. తెలంగాణ ఉద్యమకారుల హక్కులు మన సొంతం. తెలంగాణ కోసం ఉద్యమం చేసింది దేనికి? సామాజిక తెలంగాణ కావాలని మా గద్దరన్న పోరాడిండు. 1200 మంది బిడ్డలు కూడా తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిండ్రు. కానీ ఇప్పటికి కూడా సామాజిక తెలంగాణ వచ్చిందా అన్నలారా చెప్పండి ఒకసారి. సామాజిక తెలంగాణ రాలేదు. అంటే ఉద్యమకారుల మధ్య చేస్తాము, ప్రజలకు ఈ మేలు చేస్తాము అని తెలంగాణను పాలిస్తున్న ఇంతకుముందు కేసీఆర్ కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అబద్ధాలతోటి మరి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. సామాజిక తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణ కావాలంటే మరో పోరాటం తప్పదు. పోరాటం ద్వారానే సామాజిక తెలంగాణ సాధించుకుందాం. మా గద్దరన్న ఎప్పుడు చెప్పేవాడు, మా ఇంటికి వచ్చేవాడు మా గద్దరన్న. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, గద్దరన్న మా ఇంటికి ఎప్పుడు, మా బావగారు గద్దరన్న బాగా సన్నిహితులు కాబట్టి మా గద్దరన్న వచ్చినప్పుడు మేము ఊరంతా కూడా, మా ఊర్లో ఉన్న అందరూ కూడా గద్దరన్నను చూడడానికి వచ్చేవారు. ఎందుకంటే గద్దరన్న
ఈ రాష్ట్రానికే కదా ఇంటర్నేషనల్ లీడర్. కాబట్టి ఆయన చూడడానికి ఎగబడేవాళ్ళు. గద్దరన్న ఎప్పుడు అనేవాడు, బ్రతికిన రోజులు కూడా అన్నాడు. ఎన్నోసార్లు గద్దరన్నతో నేను కలిశాను, నేను మాట్లాడాను. అన్న ఏంది అంటే అన్న ఒకటే చెప్పిండు, మన సామాజిక తెలంగాణ రాలేదురా చెల్లె అని మాట్లాడిండు. సామాజిక తెలంగాణ కావాలి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరాలి. నెరవేరని పక్షంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. చేద్దామా? గద్దె దించుదామా? ఈరోజు మా అన్నదమ్ములు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుందాం. మన ముఖ్యమైన వాళ్ళని అందరినీ కూడా మేధావులను పిలుచుకుందాం.